ఏపీలో ఎన్నికలు ముగిశాయి కానీ దాడులు మాత్రం ఆగలేదు. దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. ఆగని అల్లర్లు, కొనసాగుతున్న దాడులు. ఏపీలో పలు జిల్లాల్లో టెన్షన్ వాతావరణం నెలకొని ఉంది. టీడీపీ, వైసీపీ నేతల మధ్య ఘర్షణలు. బలైపోతున్న జనసేన కేడర్. రంగంలోకి అదనపు కేంద్ర బలగాలు. ఏపీలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగిసినప్పటికీ ఘర్షణలు తగ్గుముఖం పట్టడం లేదు. పలు జిల్లాల్లో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. టీడీపీ, వైసీపీ నేతలు ఒకరిపై ఒకరు దాడులకు దిగుతున్నారు. దీంతో ఎప్పుడు ఏం జరుగుతుందోనని స్థానికుల్లో భయాందోళన వ్యక్తం అవుతుంది. ఘర్షణలు జరుగుతున్న పలు ప్రాంతాల్లో పోలీస్ అదనపు బలగాలతో బందోబస్తును ఏర్పాటు చేశారు. పలు ప్రాంతాల్లో 144 సెక్షన్ అమల్లోకి తెచ్చారు. ముఖ్యంగా కడప, అనంతపురం, కర్నూలు, గుంటూరు, చిత్తూరు జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గంలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. నియోజకవర్గం సిట్టింగ్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి దేవగూడి ఆదినారాయణ రెడ్డి, కడప పార్లమెంట్ టీడీపీ అభ్యర్థి భూపేష్ రెడ్డిలను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఎర్రగుంట్ల మండలం నిడిజివి గ్రామంలో సిట్టింగ్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఇంటి వద్ద, జమ్మలమడుగు మండలం దేవగూడి గ్రామంలో ఆదినారాయణ రెడ్డి, భూపేష్ రెడ్డి ఇళ్ల వద్ద పెద్ద సంఖ్యలో పోలీసులు మోహరించారు. అదేవిధంగా జమ్మలమడుగులోని వైసీపీ, బీజేపీ, టీడీపీ కార్యాలయాల వద్ద కూడా పోలీసులు భద్రతను ఏర్పాటు చేశారు. నేతలను వారి వారి గ్రామాలకే పరిమితం చేశారు. నియోజకవర్గం వ్యాప్తంగా 144 సెక్షన్ అమల్లోకి తెచ్చారు. ప్రస్తుతం అక్కడ వాతావరణం ప్రశాంతంగా నెలకొని ఉంది. నంద్యాల జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. డోన్ నియోజకవర్గంలో టీడీపీ నాయకుడు సీమా సుధాకర్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. ప్యాపిలి మండలం గర్లదిన్నె గ్రామంలో గత శ్రీరామనవమి ఉత్సవ కార్యక్రమంలో ఎస్సీలపై సీమా సుధాకర్ రెడ్డి దాడి చేశారు. అప్పటి వైసీపీలో ఉన్న సుధాకర్ రెడ్డిని బుధవారం తెల్లవారుజామున పోలీసులు అరెస్టు చేశారు. అయితే విచారణలో భాగంగా అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. సుధాకర్ రెడ్డి అరెస్టును ఖండిస్తూ ఆందోళన చేయాలని మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాతమ్మ పూనుకోవడంతో 144 సెక్షన్ అమల్లో ఉన్నందున ధర్నాలకు అనుమతి లేదని పోలీసులు అడ్డుకున్నారు. టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కోట్ల జయసూర్యప్రకాష్ రెడ్డి ఇంటిని పోలీసులు ముట్టడించారు. దీంతో కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి ఇంటికి భారీ సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు చేరుకున్నారు. నంద్యాల జిల్లా ఆలగడ్డలో టీడీపీ అభ్యర్థి భూమా అఖిలప్రియ బాడీగార్డ్ నిఖిల్పై హత్యాయత్నం జరిగింది. గొడ్డలితో నరకడం జరిగింది. అర్ధరాత్రి దాటాక ఈ ఘటన చోటు చేసుకుంది. భూమా అఖిలప్రియ ఇంటి దగ్గర నిల్చొని ఉన్న నిఖిల్ను దుండగులు కారుతో ఢీకొట్టి గొడ్డలితో నరికారు. దుండగులు నంద్యాల నుంచి వెహికల్పై వచ్చినట్లు తెలిసింది. దాడిలో నిఖిల్కు తీవ్ర గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే అక్కడి నుంచి బెంగళూరుకి తరలించడం జరిగింది. పల్నాడు జిల్లాలో ఇప్పటికీ 144 సెక్షన్ విధించారు. పోలింగ్ అనంతరం జరుగుతున్న దాడుల నేపథ్యంలో పెద్ద ఎత్తున పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. అయితే గత ఎలక్షన్స్లో పోలింగ్ ముందు అల్లర్లు జరిగేటి, కానీ 2024 ఎలక్షన్స్లో పోలింగ్ తర్వాత అల్లర్లు యథేచ్ఛగా జరిగిపోతున్నాయి. పల్నాడులో అంబటి రాంబాబు, అనిల్ కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో అల్లరి మూకలు చెలరేగిపోతున్నాయి. టీడీపీ కార్యకర్తలపై దాడులకు పాల్పడుతున్నాయి. దాచేపల్లి మండలం మాదినపాడులో టీడీపీ కార్యకర్తలపై విచక్షణారహితంగా వైసీపీ నాయకులు రాడ్లతో, ఇనుప బల్లేలతో దాడి చేశారు. ఆదిరెడ్డి అనే ఒక వ్యక్తికి కడుపులో ఉంచి గొడ్డలి బయటికి వచ్చిన ఘటన తీవ్ర విషాదాన్ని కలిగించింది. మాచవరం మండలం వైసీపీ నాయకులపై టీడీపీ నాయకులు దాడికి పాల్పడ్డారు. మాచవరం మండలం వైసీపీ అధ్యక్షుడు చౌదరి సింగరయ్య, దారం లక్ష్మీరెడ్డిపై టీడీపీ నేతలు దాడులు చేశారు. తహసీల్దార్ కార్యాలయం వద్ద కారు ఎక్కుతుండగా దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో వైసీపీ నాయకులు ఇరువురికి తీవ్ర గాయాలు కాగా కారు ధ్వంసమైంది. గాయపడిన వ్యక్తిని పిడుగురాళ్ల పట్టణంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అయితే రాష్ట్రంలో చంద్రగిరి మండలంలో నియోజకవర్గంలో మరింత వింత పరిస్థితి నెలకొని ఉంది. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నానిపై వైసీపీ మూకలు దాడి చేశాయి. అయితే బాడీగార్డ్ను ఎడమ చేతిపై గొడ్డలతో నరకడం జరిగింది. అయితే ఈ దాడి నుంచి పులివర్తి నాని ఎట్టకేలకే తప్పించుకున్నారు. బాడీగార్డ్ పరిస్థితి విషమంగా ఉంది.